హాయ్ హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మేము అందరం కలిసి లియోనియా రిసార్ట్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఆ లియోనియా రిసార్ట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ వాట్ ఆర్ ద క్రేజీ ఎలిమెంట్స్ వీఆర్ కవరింగ్ ఇట్ అని చెప్పేసి ఇవన్నీ కలిపి నేను ఈ బ్లాగ్లో అయితే పెడతాను. ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది అండ్ 8:20 వరకే ఉండమన్నారు. ఇక్కడే 7:45 అయిపోతుంది. ఓకే చలో బై, లెట్స్ మీట్ దేర్. సో గైజ్, అందరం కలిసి ఆఫీస్ దగ్గర మీట్ అయ్యేసరికి స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయితే అయిపోయింది. సో ఈ లియోనియా రిసార్ట్ ఎక్కడుందంటే షామీర్పేట దగ్గర లొకేషన్లో ఉంది. సో కరెక్ట్గా మేము ఆఫీస్ దగ్గర ఎక్కిన 1 అవర్కి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇక్కడ మీరు చూస్తున్నదే లియోనియా రిసార్ట్ అనమాట. సో ఇది వచ్చేసి లాస్ట్ ఎడ్జ్లో ఉంటుంది. వెళ్ళంగానే ఈ లొకేషన్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తం గ్రీనరీతోని చాలా బాగుంది. సో గైస్, స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి స్టార్ట్ అంట. అండ్ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మాకైతే 12:30 నుంచి 3 వరకు ఉంటాయంట. మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది. సో వెళ్ళి అట్లా కొంచెం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా ఇది చూసైతే నాకు భలే క్రేజీ అనిపించింది. ఎందుకంటే అవుట్డోర్లోనే ఇండోర్ గేమ్స్ పెట్టారు, చాలా బాగుంది. మా టీం అందరం కలిసి ఇక్కడ లూడో గేమ్ అయితే ఆడుకున్నాం. చాలా సరదాగా అనిపించింది. తర్వాత నేనైతే కాసేపు నెట్ క్రికెట్ ఆడుకున్నా. అందరం కలిసి అయితే టగ్ ఆఫ్ వార్ ఆడుకున్నాం. ఎవరు గెలిచారో చూసేయండి. సో మేమైతే ఓన్లీ 1 టైం గెలిచాము. మా ఆపోజిట్ వాళ్ళు అయితే 2 టైమ్స్ గెలిచారు. వాళ్ళు మమ్మల్ని లాగి పడేశారు. బట్ ఆల్ వీ టుగెదర్ ఎంజాయ్డ్ ఏ లాట్. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడైతే అందరం కలిసి క్రికెట్ అయితే ఆడుకున్నాం మళ్ళీ కాసేపు. మా టీం గెలవాలంటే ఇంకా 3 రన్స్ కొట్టాలి. అక్కడ ఆడేది నేనే మాట బ్యాటింగ్లో. నైస్ బ్రో. Who to win? సో మేమైతే మ్యాచ్ గెలిచేసాం. ఆ తర్వాత అయితే బాగా ఆకలేస్తుంది. అందరం కలిసి లంచ్కి వెళ్దాం అని చెప్పేసి లంచ్కి స్టార్ట్ అయిపోయాం. చిన్నప్పుడు మా తమ్ముడితో కలిసి మా కానూరులో అయితే చాలా బాగా ఆడుకున్నాం క్రికెట్. భోజనం కోసం ఈ లోపలికి అయితే ఎంటర్ కాగానే నాకైతే మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ కూర్చున్న ఆ టేబుల్ గుర్తొచ్చింది. అంత పెద్దగా ఉంది. ఎండలో ఆడేసి రాగానే బాగా చల్లగా అనిపించింది. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఈ కీరాలో కర్డ్ వేసి పైనుంచి దానిమ్మ గింజలు వేసిన సలాడ్ చాలా బాగుంది. అండ్ పైనుంచి జల్లిన ఆ లైట్గా పెప్పర్ తగులుతూ ఉంటే అబ్బా అద్భుతం. ఇక నుంచి ఈ సలాడ్ అయితే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అంతే. స్టార్టర్స్లో మంచూరియా కూడా పెట్టారు. నేనైతే టేస్ట్ చేసాను, చాలా బాగుంది. సో స్టార్టర్స్తో పాటుగా అయితే నేను ఈ గార్లిక్ బటర్ నాన్ అయితే పెట్టుకున్నాను. పైనుంచి క్యారెట్, బీట్రూట్ తురుము కూడా వేశారు. వెరైటీగా అనిపించింది. దాంతోపాటుగా చికెన్ గ్రేవీ, సెమీ గ్రేవీలా ఉంది. అది కూడా చాలా బాగుంది. చికెన్ అయితే ఫస్ట్ బాగా రోస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ గ్రేవీకి కర్రీ చేసినట్టున్నారు. చాలా బాగుంది. బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఇన్ని రోజులు అయితే అసలు చికెన్ ముట్టుకోలేదు. కానీ చాలా రోజుల తర్వాత తిన్నా కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ బటర్ నాన్స్ కూడా మంచి గీ పోసి చాలా బాగా చేశారు. ఈ చికెన్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ అనిపించింది, చాలా బాగుంది. ఆ తర్వాత అయితే నేను పావ్ బాజీ ట్రై చేశాను. ఈ పావ్ బాజీలు కూడా మంచిగా రోస్ట్ చేసి దాని మీద బటర్ వేసుకొని ఈ బాజీ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది తినేటప్పుడు అయితే నాకు లాక్డౌన్ డేస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే లాక్డౌన్లో డైలీ ఒక వెరైటీ చేసుకొని తినేవాళ్ళం. అందులో ముఖ్యంగా పానీపూరి, ఈ పావ్ బాజీ అయితే మరి ఒక 2 డేస్కి లేదా 1 డేకి 1 డే బై డే అలా చేసుకుంటూ తింటూనే ఉండేవాళ్ళం రెగ్యులర్గా. నాకైతే పావ్ బాజీ అంటే చాలా ఇష్టం.
ఈ పావు బాజీలో బాజీ వచ్చేసి కొంచెం స్పైసీగానే ఉంది, కాకపోతే చాలా బాగుంది, మంచి మసాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెజ్ నూడిల్స్ని అయితే ట్రై చేశాను. మళ్ళీ కొంచెం మంచూరియా పెట్టుకున్నాను, అలాగే పకోడీ పెట్టుకున్నాను, అలాగే మీకు చెప్పినట్టుగా ముందు చెప్పిన సలాడ్ కూడా పెట్టుకున్నాను. బేసిక్గా నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు, కానీ ఇప్పుడు సేమియాలో ఉంది బ్రో. సేమియా ఉప్మా ఉంటుంది కదా, సండే రోజు పొద్దున్నే వేసుకుంటాం మంచిగా. అట్లనే ఉంది. అవునండి, నిజమే. ఈ నూడిల్స్ని అయితే చూసి బాగా టెంప్టింగ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా పెట్టుకున్నాను. కాకపోతే ఈ నూడిల్స్ వచ్చేసి కొంచెం సేమియా ఉప్మా టైప్లో అనిపించింది. తర్వాత చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ కూడా పెట్టుకొని ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ బిర్యానీలో పీసెస్ అయితే నేను అంతగా ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ఇంకో రోస్టెడ్ చికెన్ ఉంది కదా, అది చాలా బాగా అనిపించింది. సో బేసిక్గా నేను ఎక్కువ తిన్నంత మాత్రం కొంచెం లిమిట్గా తింటాను, ఇష్టంగా తింటాను. ఆ తర్వాత డిజర్ట్స్కి వచ్చేసి స్వీట్స్లో నాకు ఐస్ క్రీమ్ అండ్ ఈ బ్రౌనీ ఉంది కదా కప్లో, అది చాలా అసలు మైండ్ బ్లోయింగ్, అంత బాగా నచ్చేసింది. ఈ ఐస్ క్రీమ్ బ్రౌనీ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఎంత బాగుంటుందో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్తాను. అండ్ ఈ పక్కనే అంకుల్ అయితే ఇలా జిలేబీలు వేస్తున్నారు వేడివేడిగా, అలా వేసినట్టు ప్లేట్లో పెట్టుకొని తిన్నాను. చెప్తున్నా కదా, అసలు నిజంగా ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే అంత మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి టేస్ట్ అయితే. అలా వేడివేడిగా వేసిన జిలేబీని తీసుకెళ్ళి పాకంలో తీసి అలా నా ప్లేట్లో వేసి ఆయన నాకు పెడితే అబ్బా భలే అనిపించింది. అసలు ఎంత బాగుందో ఈ టేస్ట్ అయితే, జిలేబీలు సూపర్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ లియోనియో రిసార్ట్కి వెళ్తే ఈ అంకుల్ దగ్గర జిలేబీలు మాత్రం మిస్ అవ్వకండి, చాలా టేస్టీగా ఉంది. నేనైతే అన్నీ ట్రై చేయలేకపోయాను, కానీ అన్నీ మీకు చూపిస్తానే. ఇక లంచ్ తర్వాత అందరం వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేసాను. ఇక్కడైతే వండర్లా లాగా పెద్ద పెద్ద స్లైడ్స్ అయితే ఏమీ లేవు, కాకపోతే ఉన్నంతలో బాగా ఎంజాయ్ చేసాం. పూల్ కూడా చాలా పెద్దది, 4 feet ఉంది మాట. ఆ పక్కన ఉన్న స్పైరల్ స్లైడ్ ఉంది కదా, అదైతే క్రేజీగా అనిపించింది. బ్యాక్ టు బ్యాక్ అందరం అయితే జారి బాగా ఆడుకున్నాం. ఒకవేళ నైలాన్ క్లాత్స్ అయితే మీరు ఏమైనా తీసుకెళ్ళకపోతే అక్కడ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. ఒక 250 రూపీస్ ఇచ్చేసి మనం కొనుక్కొని పూల్లోకి వెళ్ళి దూకేసి ఆడేసుకోవచ్చు. ఫస్ట్ టైం స్లైడ్ ఎక్కగానే ఏదో కొంచెం తెలియని భయం అనిపిస్తుంది, తర్వాత ఇంకా వెంటనే అలవాటు అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు పైనుంచి దూకిపోయేది నేనే. ఈ రిసార్ట్ టైమింగ్స్, ప్రైస్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అసలు ఫుల్గా ఆడేసాం, మొత్తం రొంప వచ్చేసింది నెక్స్ట్ డేకి. ఇవైతే మా గ్రూప్ ఫొటోస్. అందరం అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ తినేసి అయితే బయలుదేరిపోతున్నాం. స్నాక్స్లోకి అయితే వేడివేడి పకోడీ, వేడివేడిగా టీ, తర్వాత బిస్కెట్స్ కూడా పెట్టారు. సో గైస్, ఇలా అయితే మేము అందరం ఎంజాయ్ చేసి ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు వీడియో చూసి ఉంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.